ఒక నిమిషం పరాయణం నారాయణ పరో జ్యోతి ఆత్మ ఎవరితో కెమెరా నారాయణ పరం బ్రహ్మ నారాయణ చిన్న నువ్వు 2014-19లో ఎన్టీఆర్ సుజల్ అనే కార్యక్రమాన్ని యాక్చువల్గా నెల్లూరులో ఉన్న 54 డివిజన్లకి తీసుకొచ్చాం. పర్టికులర్ సిటీలో ఉండి 28 డివిజన్లు తీసుకుంటే 3 మదర్ ప్లాంట్స్ ఒక్కొక్క దాని కెపాసిటీ రోజుకి 1,00,000 లీటర్లు. 3 మదర్ ప్లాంట్స్ కలిసి 3 లక్షల లీటర్లను యాక్చువల్గా మినరల్ వాటర్ ప్రొడ్యూస్ చేస్తాయి. 60 చిన్న ప్లాంట్లు అంటే 60 మొత్తం 248 బూతులు ఉన్నాయి, 28 డివిజన్లు ఉన్నాయి. 28 డివిజన్లో 60 ప్లాంట్లు ప్లాన్ చేసాం. అంటే దాదాపు ప్రతి 2-3 డివిజన్లకి ప్రతి డివిజన్లో 2-3 ప్లాంట్లు. కానీ గత ప్రభుత్వం అట్లన్నింటినీ వదిలేసింది. 2,75,00,000 ఆల్రెడీ ఖర్చు పెట్టాం. 2014-19లో 2,75,00,000 ఖర్చు పెడితే ఈ ప్రాజెక్టును ఆపేశారు. 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 54 డివిజన్లు పూర్తవుతాయి. కానీ గత ప్రభుత్వం వదిలేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే వాటిలన్నింటినీ రివైజ్ చేసి మళ్ళా ఆ యొక్క సిటీలో అయితే 3 మదర్ ప్లాంట్స్ని ఫస్ట్ కంప్లీట్ చేయమన్నాను. 2 ప్లాంట్లు అయిపోయినాయి. మరొక ప్లాంట్ని జూన్ 15 లోపల చేస్తానన్నారు. ఈ 3 ప్లాంట్లు కంప్లీట్ అయితే దాదాపు 40,000 మంది కేవలం ₹2కే 20 లీటర్ల క్యాన్లు వాళ్ళు ఎత్తుకోపోవచ్చు. పట్టుకొని కార్లు ఇస్తారు. ఆ కార్లతో యాక్చువల్గా వాళ్ళు క్యాన్స్ అక్కడ పెడితే ₹2కి 20 లీటర్ల మినరల్ వాటర్. ఇప్పుడు నెల్లూరు సిటీలో 60 ప్లాంట్లు ప్లాన్ చేసాం. నేను అదే ప్రజలకి మన ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో అందరికీ చెప్పాను. అవసరమైతే మరొక 60 పెట్టిస్తా. 248 బూతులు ఉన్నాయి. అవసరమైతే బూత్కి ఒకటో లేదంటే 2 బూతులకు ఒకటో పెట్టిస్తానని వాళ్ళందరికీ చెప్పాను. మాట తప్పకుండా చేస్తాం. ఇవాళ 3 ప్లాంట్లు ఓపెన్ చేస్తున్నాం. 3 ప్లాంట్లు కూడా 54 డివిజన్లో. 54 డివిజన్లోనే 3 ఓపెన్ చేస్తున్నాం. మొన్న ఓపెన్ చేస్తే కూడా 54 కదా, అంతకుముందు 54లో ఒకటి ఓపెన్ చేసాం, 53లో ఓపెన్ చేసాం. ఇవాళ 3 54లో అంటే 54లో 4 ప్లాంట్లు ఓపెన్ అయినాయి, 53లో ఒకటి అయినాయి. ఇవి ప్రతి వారము ప్రతి 10 రోజులకి వాళ్ళు 4-5 ప్లాంట్లు చేస్తున్నారు. ఈ విధంగా నెల్లూరు ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే 2 సంగం బ్యారేజ్ నుంచి డ్రింకింగ్ వాటర్ తీసుకురావడం 550 కోట్లతో 2014-19లో ప్లాన్ చేసాం. 85% వర్క్ అయింది. గత ప్రభుత్వం మా మీద కోపంతో దాన్ని వదిలేశారు. కానీ ప్రభుత్వం రాగానే మళ్ళీ దాన్ని టేకప్ చేసాం. వర్క్ జరుగుతుంది. 1 year లోపల ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి సంగం బ్యారేజ్ నుంచి స్వచ్ఛమైన నీరు వస్తుంది. నెంబర్ 1. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.